వెల్కమ్ టు ఆకేరు న్యూస్. ఇండిగో సంస్థ కూడా మేము 64% ఉన్న దాంట్లో మమ్మల్ని టచ్ చేస్తే ఏం జరుగుతుందో అది ప్రత్యక్షంగా చూపించాలని అనుకున్నారు. కాబట్టి ఇట్లా జరిగింది అనేది ఒక అనాలిసిస్ ఉంది సార్. అదొక చర్చ కూడా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి మేము చూపిస్తాం. మీరు అనవసరంగా మా దాంట్లో మీరేదో రూల్స్ పెట్టి ఈ పేరు ఆ పేరు పెట్టి ఇవి చేస్తే మేము ఏం చేయగలమో చూడండి, ఎంత డిస్టర్బెన్స్ వస్తుందో చూపించగలము. ఎందుకంటే మేమే ఇప్పుడు అన్న 64% మాదే ఉంది. ఇప్పటికిప్పుడు ఇంకెవరో వచ్చేసి నడిపించలేరు. అదేమి మామూలుగా ఆల్టర్నేటివ్ ఇప్పుడు బస్సు ఆర్టీసీ స్ట్రైక్ చేసింది అనుకోండి. ఆర్టీసీ స్ట్రైక్ చేస్తే అవసరమైతే ఇంకో వేరే ట్రాన్స్పోర్టేషన్ ఏదో విధంగా ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తారు. ఇప్పటికిప్పుడు ఫ్లైట్స్ తీసుకొచ్చో లేకుంటే ఇంకో వాళ్ళని ఎంటర్టైన్ చేసి అది సమస్య పరిష్కరించే అవకాశం ఉండదు. తప్పనిసరిగా ఏ సంస్థ ఇండిగో సంస్థలు అనుకుందాం, ఆ ఇండిగో సంస్థ ఏం చెప్తే అది వినే పరిస్థితి వస్తుంది కదా. అదే ప్లే చేసేయండి అనేది ఇప్పుడున్న చర్చ. మీరేమంటారు? నేను అనుకోవడం ఏంటంటే అంత పెద్ద రిస్క్ ఇంత పెద్ద కంపెనీ తీసుకోదని. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చూడండి, వాళ్ళకి కొత్త పైలట్స్ తీసుకుంటే నెలకి సపోజ్ లెట్ సే ఫ్యూ 100 crores ఎక్స్ట్రాగా బర్డెన్ అయ్యింది అనుకుందాం. బట్ దానివల్ల అట్ ద సేమ్ టైం ఫ్లయింగ్ బిజినెస్ కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల ఏమైందంటే వాళ్ళకి ఫ్యూ 100s of crores వేస్ట్ అయిపోయింది. అన్ని క్యాన్సిలేషన్స్ అయ్యాయి. అంత మెయిన్ థింగ్ ఏంటంటే 20 years నుంచి బిల్డప్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు చాలా చెడ్డ పేరు వచ్చింది. రేపొద్దున ఇంకొక మంచి పేరు ఆల్టర్నేట్గా ఎయిర్ ఇండియా కానీ లేకపోతే ఆకాశ కానీ ఇంకోరెవరైనా వస్తే మీకు ఇప్పుడు ఒకే రేటుకి 2 కనిపించాయి అనుకోండి. రేపొద్దున మీరు హైదరాబాద్ చెన్నై వెళ్తున్నారు, 2 కనిపించాయి మీకు సేమ్ రేట్తోనే 2 ఎయిర్లైన్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు ఇండిగోని కాకుండా పక్కనున్న ఇంకో ఆల్టర్నేట్ ఎయిర్లైన్స్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇమేజ్ వల్ల. పర్సనల్గా చూసుకున్నా కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ మనకి ఇండియానే కనిపించేది, అంటే రీజనబుల్ ప్రైస్లో కనిపించేది. కానీ రేపొద్దున మీకు సేమ్ ప్రైస్తో కనుక ఇంకోటి కనిపిస్తే ఆ ఇమేజ్ ఏదైతే పోయిందో దాన్ని బిల్డప్ చేయడానికి ఈజీ కాదు. కాబట్టి అంత పెద్ద మిస్టేక్ ఇంత పెద్ద ఎయిర్లైన్స్ చేస్తుంది అని అనుకోవడం లేదు. అంటే ఆర్మ్ ట్విస్టింగ్ అంటారు మీరు చెప్పేది. ఆర్మ్ ట్విస్టింగ్ బిజినెస్ని ఇంత పెద్ద కంపెనీ అట్ ద కాస్ట్ ఆఫ్ ఇమేజ్ చేయకపోవచ్చు. కాకపోతే అది ఆర్మ్ ట్విస్టింగ్ కాకుండా వాళ్ళ ప్లానింగ్ మిస్టేక్ అన్న ఉంటుంది, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది, అండ్ లేదా లాస్ట్ మినిట్ వరకు సమ్హౌ వీ కెన్ మేనేజ్ నో ప్రాబ్లం అన్న ఒక మిస్కాన్సెప్షన్ మేనేజ్మెంట్లో వచ్చినట్లుంది. అంటే ఒక్కరోజు అంటే ఏదో అట్లా టెక్నికల్గా లేదన్నా ఆలోచించవచ్చు. కానీ ఒక దాదాపు 5 days దాదాపు 1 week ఆ ఇష్యూ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక్కసారి వల్కనో బస్ట్ అయింది అనుకోండి, దాన్ని కంటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు డిసెంబర్ 1st నుంచి అది ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఆ తర్వాత దాని డ్యామేజ్ పెరుగుతూ పోయింది. ఎందుకంటే ఒకసారి మీకు ఒక సెక్టర్ డిస్టర్బ్ అయింది అనుకోండి, అంటే మీరు ఒక పర్టికులర్ సెగ్మెంట్ డిస్టర్బ్ అయింది, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ సెక్టర్, దాని ఎఫెక్ట్ నెక్స్ట్ సెక్టర్. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఇక్కడ ఆగిపోవు. ఇక్కడ నుంచి పోయే పైలట్స్ ఎయిర్ క్రాఫ్ట్ నెక్స్ట్ పాయింట్కి బి పాయింట్కి పోలేదు, సో అక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది. మళ్ళీ బి నుంచి సి, సి నుంచి డి. అందువల్లనే మీరు చూస్తే గ్రాఫ్ దాంట్లో క్లియర్గా రాసి ఉంది పేపర్స్లో కూడా. సో కంటిన్యూస్గా December 1st నుంచి December 5 వరకు ఇలా అప్వర్డ్ సర్జ్ ఉంది. December 5కి ఇంకా మ్యాక్సిమం రీచ్ అయిపోయింది అనమాట. 90% అన్ని క్యాన్సిలేషన్ వచ్చాయి. మళ్ళీ అక్కడ నుంచి క్రమక్రమంగా వాళ్ళు ఓకే సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ అని మళ్ళీ డ్యామేజ్ కంట్రోలింగ్ యాక్ట్ మొదలుపెట్టారు. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ప్రాపర్గా యాక్ట్ మొదలుపెట్టడము, పైలట్స్ని ప్రాపర్ రోస్టింగ్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ అక్కడ నుంచి 5th నుంచి తగ్గుతూ 10th కల్లా ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్కి వచ్చేసింది అది. ఓకే. సో అది ఒక డొమినో ఎఫెక్ట్ వల్ల జరిగిన ఒక ఇది. కానీ బిగినింగ్ మాత్రం December 1st and 2nd మొదలైంది అది. ఓకే. ఇంకా సడన్గా జరిగింది అని ఎందుకంటున్నారంటే probably DC and government never expected that Indigo people will resort to this kind of ill planning. Will go for this kind of ill planning. Okay. అది ఇండిగో వాళ్ళకి ఇంటర్నల్గా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే వాళ్ళకి తెలుసు. అది బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళకి సర్ప్రైజ్ అది. ప్యాసింజర్స్కి, గవర్నమెంట్కి, ప్రాబబ్లీ DC కూడా అనుకుంటాను.